తెలంగాణ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 505 సెక్షన్ కింద దిగ్విజయ్ పై పోలీసులు కేసు పెట్టారు. తెలంగాణ పోలీసులు బోగస్ వెబ్సైట్ ఏర్పాటు చేసి అందులో రెచ్చగొట్టే కంటెంట్ పోస్ట్ చేస్తున్నారని, ఇలా ముస్లిం యువతను ఐసిస్ నెట్వర్క్ వైపు నడిపిస్తున్నారని వరుస ట్వీట్లు చేశారు దిగ్విజయ్ సింగ్. ఐఎస్ఐఎస్లో ముస్లింలను చేరేలా ఎంకరేజ్ చేయాలని తెలంగాణ పోలీసులకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారా? దీనిపై సీఎం రాజీనామా చేయాలి అంటూ ట్వీట్ చేశారు దిగ్విజయ్ సింగ్. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని, నిబద్ధతను దెబ్బతీసేలా ఉన్నాయని దిగ్విజయ్ సింగ్ పై కేసు పెట్టారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. అల్లర్లకు కారణమయ్యేలా ట్వీట్లు చేసిన దిగ్విజయ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారాయన. ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేశారు. మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, పోలీసుల పైన ట్వీట్ చేసినటువంటి దిగ్విజయ్ సింగ్ పై చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుంది, చాలా సీరియస్ గా మూవ్ అవుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు క్షమాపణ చెప్పాలంటూ టీఆర్ఎస్ నేతలంతా కూడా డిమాండ్ చేశారు. కేటీఆర్ నుంచి ఎంపీ కవిత, అదేవిధంగా పలువురు ఎంపీలు, టీఆర్ఎస్ నేతలంతా కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. ఇది పోలీసు ప్రతిష్టను దిగజార్చే విధంగా చేసినటువంటి ఆరోపణలు, దానికి తగిన ఆధారాలు ఉంటే చూపించారు, లేదంటే క్షమాపణ చెప్పాలంటే చెప్పారు. దీనిపైన కేసులు కూడా నమోదవుతున్నాయి. ఓవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఎమ్మెల్యే గోపి చేసినటువంటి కంప్లైంట్ ఆధారంగా నమోదైన కేసులో 505A, అదేవిధంగా 505AB, అదేవిధంగా క్లాస్ 2 ఈ మూడు సెక్షన్లు కూడా పోలీసుల ప్రతిష్టను భంగపరిచేలా చేసినటువంటి వ్యాఖ్యలపైన ఈ సెక్షన్లు నమోదు చేశారు. ఏదైనా సంస్థ గాని, ఏదైనా వ్యక్తి గాని అతని ప్రతిష్టను భంగం కలిగించేలా ప్రవర్తిస్తే దానికి తగినటువంటి ఆధారాలు చూపకపోతే ఈ సెక్షన్లను నమోదు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ పైన కూడా అదే సెక్షన్లు నమోదు చేశారు. అయితే ఇప్పటికీ ఇష్యూ నడుస్తున్న బట్టి 3 రోజులైంది. ఇప్పటికీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా దీనిపైన పెద్దగా స్పందించలేదు. దీనిపైన వివరణ ఇవ్వడానికి కానీ, లేకపోతే దిగ్విజయ్ సంబంధించినటువంటి చేసినటువంటి ట్వీట్ పైన, ఆరోపణల పైన మద్దతిస్తున్నా కూడా ఏ కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పటివరకు పెద్దగా స్పందించలేదు, మాట్లాడలేదు. ఈ కేసు నమోదైన విషయం పైన కూడా ఎవరైనా మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తారని మీడియా ప్రశ్నించినప్పటికీ కూడా టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా కింద స్థాయి నేతలు ఎవరు కూడా దీని మీద స్పందించలేదు. ఇక టీఆర్ఎస్ కూడా ఈ విధంగానే మూవ్ అవుతుంది, చాలా సీరియస్ గా రియాక్ట్ అవడానికే చేస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీస్ కు ఒక మంచి పేరుంది, నెంబర్ 1 ర్యాంక్ ఉంది. అనేక సంఘటనల్లో దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఇతర రాష్ట్రాల అరెస్టుల్లో కూడా తెలంగాణ పోలీసులు ఇచ్చినటువంటి క్లూస్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ చాలా కీలకంగా భావిస్తా ఉన్నారు. డజన్కు పైగా ఇప్పటివరకు 3 సంవత్సరాల్లో అరెస్టులు జరిగాయి దేశవ్యాప్తంగా. ఆ డజన్కు పైగా జరిగినటువంటి యాక్షన్ లో కూడా తెలంగాణ పోలీసులు ఇచ్చినటువంటి సమాచారమే చాలా కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ ఈ ప్రతిష్టను దిగజార్చేలా, పోలీసుల మోరల్స్ ని దెబ్బతీసేలా ప్రవర్తించారు. దీనిపైన కఠినంగా వ్యవహరించకపోతే కింది స్థాయి పోలీసులందరూ కూడా ఉత్సాహం నీరుగారిపోతుంది, వాళ్ళ మోరల్స్ దెబ్బతింటాయంటూ ప్రభుత్వం చాలా సీరియస్ గా అవుతుంది. ఓకే రాకేష్. తెలంగాణ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఐపీసీ 505 సెక్షన్ కింద దిగ్విజయ్ పై పోలీసులు కేసు పెట్టారు. తెలంగాణ పోలీసులు బోగస్ వెబ్సైట్ ఏర్పాటు చేసి అందులో రెచ్చగొట్టే కంటెంట్ పోస్ట్ చేస్తున్నారని, ఇలా ముస్లిం యువతను ఐసిస్ నెట్వర్క్ వైపు నడిపిస్తున్నారని వరుస ట్వీట్లు చేశారు దిగ్విజయ్ సింగ్. ఐఎస్ఐఎస్లో ముస్లింలు చేరేలా ఎంకరేజ్ చేయాలని తెలంగాణ పోలీసులకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారా? దీనిపై సీఎం రాజీనామా చేయాలంటూ ట్వీట్ చేశారు దిగ్విజయ్ సింగ్. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని, నిబద్ధతను దెబ్బతీసేలా ఉన్నాయని దిగ్విజయ్ సింగ్ పై కేసు పెట్టారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. అల్లర్లకు కారణమయ్యేలా ట్వీట్లు చేసిన దిగ్విజయ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారాయన. ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేశారు.